హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నియర్లీ 2 months అవుతుంది కదండి నేను మీకు వీడియోస్ పోస్ట్ చేసి. నిజంగా చాలా బిజీ అని కాదు కానీ అసలు దీని మీద ధ్యాస పెట్టలేకపోతున్నానండి. నేను మిస్టేక్స్ ఏం చేశానో ఏంటో నాకు కూడా అసలు ఏం అర్థం కావట్లేదు. అయితే నా ఛానల్కి 3 months మానిటైజేషన్ అయిపోయిందండి. సో దానివల్ల నాకు అసలు దీనిపైన ఇంట్రెస్టే లేకుండా పోయింది. ఒక్కటేసారి ఇప్పటికే 2 years నుంచి నేను ఒక్క పేమెంట్ కూడా తీసుకోలేదు యూట్యూబ్ నుంచి. కానీ ఇన్ని వీడియోస్ పెట్టినా, ఎంత కష్టపడుతున్నా కానీ ఒక్క పేమెంట్ కూడా రాలేదు. సరేలే అని చెప్పేసి నేను నా పాటికి నేను వీడియోస్ చేసుకుంటూ పోతుంటే రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చిందండి. నేను ఎంతమంది టెక్ ఛానల్ వాళ్ళని అడిగినా కానీ కొంతమంది ఏమో మనీ అడుగుతున్నారు. వాళ్ళ పేర్లు చెప్పడం ఎందుకులే కానీ మనీ అడుగుతున్నారు. నాకే ఇంతవరకు ఫస్ట్ పేమెంటే రాలేదు దీంట్లో ఇంతవరకు. కానీ నేను మళ్ళీ మనీ కట్టి నేను దీని రీయూజ్డ్ కంటెంట్ నుంచి తప్పించాలంటే ఎలా చెప్పండి? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. 3 months అయితే పడింది. రేపు December 8 వరకు 3 months కూడా కంప్లీట్ అవుతుందండి. అందుకే నేను 2 months నుంచి ఎటువంటి వీడియో కూడా పోస్ట్ చేయలేదు. అంటే పోస్ట్ చేయొచ్చు, వ్యూస్ వస్తాయి కానీ దానికి ఏమి డాలర్స్ అట్లా యాడ్ అవ్వవు అనమాట, మానిటైజేషన్ అవ్వదు. సో నాకు ఉన్న ఇంట్రెస్ట్ అంతా పోయింది అసలు దీంతో. అట్లానే నేను ఈ వీడియోలో వచ్చేసి నేను చీరకుచ్చులదే ఒకటి న్యూ డిజైన్ అండి. ఈ డిజైన్ అయితే నేను మన ఛానల్లో ఎప్పుడు పోస్ట్ చేయలేదు. అయితే మీరు నేర్చుకోవాలనుకుంటే చూస్తూ ఇట్లా నేర్చుకోవచ్చండి. నేనైతే ఈ వీడియో ఇట్లా చేస్తూ నేను నా బాధని ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు తప్పితే ఇంకెవరికి చెప్పుకోగలుగుతాను చెప్పండి? మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా కొంచెం నాకు వ్యూస్ అవి వచ్చేటట్టు చూడండి. అసలు చాలా లో అయిపోయిందండి నా బ్రెయిన్ అంతా కూడా. అసలు ఏం చేస్తున్నానో ఏంటో అసలు అర్థమే కావట్లేదు. ఒకవైపు నుంచి ఈ ఛానల్, ఇంకొక వైపు నుంచి ఇంట్లో ప్రాబ్లమ్స్, పెద్దవాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళని పట్టించుకుంటూ చాలా హెడేక్ అయిపోయిందండి నాకైతే. సో అందుకే ఈ ఛానల్ని నేను కొంచెం నెగ్లెక్ట్ చేశాను. సో ఇప్పటి నుంచైనా కొంచెం చేద్దామని అనుకుంటున్నాను. వీడియోస్ చూస్తానికి ఇక్కడి నుంచి ఖచ్చితంగా చేయడానికైతే ట్రై చేస్తానండి. నియర్లీ 2 months అవుతుంది ఈ ఛానల్ని ఇట్లా వదిలేసేసి. అలానే నేను వేరే బ్లాగ్స్ ఛానల్ కూడా పెట్టానండి. అదైతే మామూలు ఎవరికైనా దానిపైన ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఆ ఛానల్ నేమ్ వచ్చేసి బిందు ఫ్యాషన్ వరల్డ్. ఆ ఛానల్ నేమ్ అది ఉంటుంది, బిందు ఫ్యాషన్ వరల్డ్ అని. ఆ ఛానల్ నేమ్ వచ్చేసి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి వెళ్ళి ఆ ఛానల్ని విజిట్ చేయండి. మీకు కనుక అందులో వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఈ డిజైన్ వచ్చేసి చూడండి, చాలా నీట్గా ఉంది. బటర్ఫ్లై డిజైన్ అనమాట. ఇది కావాలని వాళ్ళే పిక్ తీసుకొచ్చి ఎంచుకొని మాకు వేయమని, ఖచ్చితంగా ఇదే కావాలి, సేమ్ ఇలానే ఉండాలని చెప్పేసి కోరారు. సరే అని చెప్పేసి చేస్తున్నాను. అయితే కొంచెం టైం ఎక్కువ పట్టిందండి ఇది. చూడండి, నేనైతే ఎలా చేస్తున్నాను దీని గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కానీ మీకు ఏమైనా కావాలనుకుంటే ఈసారి మళ్ళీ ఇంకొక శారీకి వేసేటప్పుడు నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మాత్రం ఈరోజు ఈ డిజైన్ చూపిస్తూ నా ఫీలింగ్స్ని నేను మీతో షేర్ చేసుకుందామనే వచ్చాను ఈరోజు. సో అలా నాకు మానిటైజేషన్ రాలేదండి. అందుకే నేను ఎన్ని రోజులు వీడియోస్ అసలు ఏమీ పెట్టలేదు. అసలు ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయిందండి. ఒకవైపు పిల్లలతో ఇంట్లో చేసుకుంటూ ఇంత కష్టపడుతూ వీడియోస్ చేస్తున్నా కానీ ఇట్లా తీసేస్తే కొంచెం బాధగా అనిపించింది. ఎక్కువ రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది. ముందు 14 days నాకు టైం ఇచ్చారండి. ఆ 14 daysలో నాకు ఇట్లా టెక్ ఛానల్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. ఒక ఛానల్ వాళ్ళు మాత్రం ఇట్లా మనీ అడిగారు. ఎంతో తెలుసా అండి? 4,000 అడిగారు రీయూజ్డ్ కంటెంట్ పోవటానికి. నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పటికే దీనిపైన కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. ఇప్పటికి మైక్ అని, స్టాండ్, ట్రైపాడ్, మళ్ళీ మైక్ కూడా కొంచెం ఇప్పటికి 2 మార్చేసాను 2 yearsలో. ఇప్పుడు నేను వాడేది కూడా సెకండ్ మైక్. ఇప్పటికే ఇంట్లో తెలిసిందే కదండి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో.
మనం ఏదన్నా సక్సెస్ అయితే కానీ ఎక్కువ మంది పట్టించుకోరు. అట్లాంటిది మనకి ఇక్కడి నుంచి ఏ సక్సెస్ రాకుండానే దీని మీద మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఎవరు పెడతారు చెప్పండి. అట్లానే ఇంట్లో వాళ్ళని కూడా మనం ఏమీ అనలేంలే, కానీ ఇంట్లో అట్లా జరిగిపోతుంటాయి. మీకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందా ఒకసారి చెప్పండి నాకు కూడా కామెంట్స్ చేసి, ఓకేనా? అలాగే అందరు ఎలా ఉన్నారండి? చాలా రోజులు అవుతుంది నేను మీతో మాట్లాడి. నాకు కూడా చాలా బోర్గా అనిపిస్తుంది అసలు మీతో మాట్లాడక, మీ కామెంట్స్ లేక. నిజంగా రేపు డిసెంబర్ 8 వరకు నాది మొత్తం కంప్లీట్ అవుతుంది 3 months. ఈ 3 monthsలో ఇంకా 20 days 20 days కూడా లేదు, నియర్లీ ఒక 15 days అట్లా ఉన్నట్టుంది. ఈ 15 daysలో మరి ఛానల్లో ఏమన్నా డిలీట్ చేయాలో ఏంటో నాకు కూడా అంత ఐడియా రావట్లేదు. సరే చూద్దామండి. నా ఛానల్ మళ్ళీ అంతా బాగుండి ఈ 15 days తర్వాత కూడా నా ఛానల్ మంచిగా వంట చేసి సక్సెస్ అయితే కనుక నేను మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ అనేది నేను పోస్ట్ చేస్తానండి, ఓకేనా? ఇదేనండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చిందని అనుకుంటున్నాను. అలానే డిజైన్ కూడా బాగుంది కదా. మీకు ఈ డిజైన్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. అలాగే కొత్త వారైతే మన ఛానల్లో చాలా మంచి మంచి డిజైన్స్, చీర కుచ్చుల డిజైన్స్ ఉన్నాయి, ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి, ఓకేనా? అలానే నా కొత్త ఛానల్ బిందు ఫ్యాషన్ వాళ్ళని కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీలుంటే కనుక, ఓకేనా? నేను ఆ ఛానల్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్ యూ అండి.